వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. నీరాజనం అంటే హారతి. హారతి ఇవ్వడం అనేది పూజా కార్యక్రమంలో మనకి ఎంతో ముఖ్యమైనది. ఇది సాంప్రదాయం కూడా. పూజ అంతా పూర్తయ్యాక హారతి ఇస్తాము. గంట కొడుతూ దేవునికి హారతి ఇవ్వడం ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. హారతులు ఎన్నో రకాలుగా ఇస్తాము. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ఏకహారతి. ప్రతిదీ ఒకే విధంగా ఉండడానికి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదపడుతుంది. బిల్వహారతి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఇచ్చే నీరాజనం అన్నింటా విజయాలు సాధించే శక్తిని ఇస్తుంది ఈ బిల్వహారతి. పంచహారతి. ఇది పంచభూతాలకు ఇచ్చే హారతి కనుక పంచహారతి అంటారు. ఈ పంచభూతాలను జలానికి ఇచ్చే నీరాజనం. రుద్రహారతి. ఇక్కడ రుద్ర అంటే మంగళం అని అర్థం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి. చక్రహారతి. చక్రం విష్ణుమూర్తికి కుడి చేతిలో ఉంటే గురువుకు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుందట. సింహహారతి. ప్రతి ఒక్కరూ విజయ శకరాలను చేరాలని ఇచ్చే హారతి. నవగ్రహ హారతి. నవగ్రహ దోషాలను తొలగించేందుకు ఈ నవగ్రహ హారతి ఇస్తారు. కుంభహారతి. నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు పోవడానికి ఈ హారతి ఇస్తారు. నేత్రహారతి. దీనివల్ల సమస్త దృష్టి లోపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. నృత్యహారతి. పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలు వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి. అఖండ కర్పూర హారతి. సమస్త లోకాలు శాంతంగా ఉండాలని కర్పూర హారతి ఇస్తారు. నక్షత్రహారతి. నక్షత్రహారతి వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మన ఆధ్యాత్మిక కార్యక్రమాలను శుభకార్యాలను హారతి ఇవ్వడం అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం.